అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 23వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 1వ తారీఖు మార్చి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, మూలా నక్షత్రం నుంచి పూర్వభాద్ర నక్షత్రం వరకు, అలాగే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు మకర కుంభరాశుల్లో, అలాగే రవి బుధ శని గ్రహాలు కుంభరాశిలో, రాహు శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. బుధుడు ఈ వారంలో 27వ తారీఖు నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తాడన్నమాట. ఈ గ్రహస్థితిని బట్టి మనమంతా కూడా ఈ వార ఫలాలు తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి పైన నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో నేను 15-20 నిమిషాలు వాయిస్ రికార్డ్ చేయిస్తాను. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఏ సమస్య ఉన్నా దానికి పరిహారం సింపుల్గా ఉంటుంది. కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి 1వ తారీఖు మార్చి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. కుంభరాశికి అధిపతి శని యొక్క స్థితి కుంభరాశిలో ఉండడం జరిగింది. ఇది 30వ తారీఖు మార్చి నాడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. నెత్తి మీద ఉన్న శని కాస్త పక్కకు జరగడం, అలాగే ఈ రాశి వాళ్ళకి శని ఆధిపత్యం ఉన్న రాశి కాబట్టి పెద్దగా ఒత్తిడి ఎక్కువ ఉండదు అని చెప్పాలి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. చిన్న చిన్న విషయాల్లో, ఇబ్బందికరమైన విషయాల్లో తల దూర్చడం అనేది మంచిది కాదు అని తెలుసుకోవాలి. ధన ఆదాయం ఈ వారం మీకు బాగా అధికంగా ఉంటుంది. అలాగే మీ జాతకంలో కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల ఆరోగ్యం బాగుంది, వాళ్ళ చదువులు బాగున్నాయి, ఖర్చులు మీకు అధికంగా ఉంటుంది. అలాగే శుభకార్యాలకు బాగా వెచ్చిస్తారు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ అనుకూలంగా ఉంది. వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం దూసుకోవెళ్తారు. అలాగే కొత్త వ్యాపార పట్ల ఆకర్షితులు అవుతారని కూడా చెప్పాలి. వ్యాపారంలో మంచి లాభాలతో కుటుంబంలో సంతోషం అనేది ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలతో ఎంతో బిక్కిరిగా ఉంటారు. అలాగే ఇంటర్వ్యూలు బాగా సక్సెస్ అవుతాయి. అలాగే అన్ని రకాల లాభాలు, పదోన్నతి ఈ వారం కనిపిస్తూ ఉంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళందరికీ బ్రహ్మాండమైన అదృష్టం ఉంది. పెద్దల ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు బాగా ఉన్నాయి. గురువు యొక్క అనుగ్రహంతో మంచి మంత్రోపదేశాన్ని కూడా మీరు పొందొచ్చు. అదృష్టవంతులు అవుతారని బాగా చెప్పొచ్చు. ఈ వారంలో భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. మీ ప్రేమలు ఇంట్లో చెప్పడం వల్ల కానీ, ఒకరినొకరు చెప్పించుకోవడం వల్ల కూడా ఈ వారం మీకు బాగా అనుకూలంగా ఉందని ధైర్యంగా చెప్పడం జరుగుతుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని కూడా చెప్పాలి. ఈ వారంలో ఆరోగ్యపరమైన విషయాల్లో స్టార్టింగ్లో కొంత బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. సోమ మంగళ బుధ గురువారాలు ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత శుక్ర శనివారాలు కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం అప్పటికి మంచిదన్నమాట. ముఖ్యంగా పిల్లల యొక్క చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు, విదేశీయానాలు, దూర ప్రయాణాలు అన్నీ చాలా బాగా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు కొంటారు. వాహనాలు, భూములు అమ్మకాలు లాభదాయకాన్ని కలిగిస్తాయి. కొన్నా అమ్మినా ఎంతో లాభంగా ముందుకు వెళ్తారని ఈ రాశి వాళ్ళకు చెప్పాలి. తల్లి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. ఎవరికైనా మీరు సహాయం చేయాలి కానీ తిరిగి మీకు ఎవరు సహాయం చేయరని కూడా తెలుసుకోవాలి. అలాగే మీకు ధన ఆదాయం ఈ వారంలో చాలా బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువులు బాగున్నాయి. ఈ రకంగా కుంభరాశి వాళ్ళకు శని ఆధిపత్యం ఉంది కాబట్టి ప్రతి శనివారం తలస్నానం చేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, అక్కడ శనిగ్రహానికి 19 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఇంద్రనీలం రాయిని మీరు మీ యొక్క డాలర్గా కానీ ఉంగరం కానీ ధరించి ఈ మంత్రాన్ని చదవండి. నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం, తమ్ నమామి శనీశ్వరం అనే మంత్రం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. ఇవి 19,000 జపాలతో మా దగ్గర దొరుకుతాయి. ఇవి ధరించడం మీకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు ప్రతిరోజు ధరణి గర్భ సంభూతం, విద్యుత్ కాంతి సమప్రభం, కుమారం శక్తి హస్తం, తమ మంగళం ప్రణామం చదువుతూ తెల్ల పగడం అనే ఉంగరాన్ని ధరించి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం, 7 సార్లు ప్రదక్షిణ చేసుకోవడం మంచిది. అలాగే ఈ రాశిలో శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రాహు యొక్క గోమేధికాన్ని ధరించడం, దుర్గాదేవి గుడికి వెళ్ళటం, అక్కడ అమ్మవారికి 18 సార్లు జపం ప్రదక్షిణ చేస్తూ మినుములు దానం చేస్తూ అర్ధకాయ మహావీరం, చంద్ర ఆదిత్య విమర్దనం, సింహికా గర్భ సంభూతం, తమ రాహుం ప్రణామమైన మంత్రం
మీకు ఎంతో మేలు కలిగిస్తుందని చెప్పాలి. అలాగే ఈ రాశిలో పుట్టినటువంటి పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు గురువు యొక్క మంత్రాన్ని రోజు చదువుకోవడం, కనకపుష్యరాగంని ధరించడం, 10,20 జపాలతో మన దగ్గర లభిస్తుంది. దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనేది మీకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఈ విధంగా ఈ 3 నక్షత్రాల వాళ్ళు, ఈ రాశిలో ఉన్న వాళ్ళు నేను చెప్పిన విధంగా చేయండి. అనేక లాభాలు కలుగుతాయి, సంతోషంగా ఆనందంగా ఉంటారు. మీ యొక్క జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. 15 నిమిషాలు మీతో ఫోన్లో మాట్లాడి మీ పరిహారాలు చెప్పి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. గురుదక్షిణ ఎలా చేయాలో తెలియజేస్తాను. అలాగే మీరు జాతకం లేని వాళ్ళు మీ యొక్క డేటా ముఖం కనిపించే ఒక ఫోటో, మీ చేతి రేఖలో ఒక ఫోటో మాకు పంపిస్తే దాన్ని బట్టి మీ పేరు బట్టి అన్ని రకాలుగా మీది ఈ రాశా కాదా తెలుసుకొని దాని యొక్క జాతకాలన్నీ చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మీ లగ్నము, నక్షత్రము, రాశి, దశ తెలుసుకోండి. అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. గోపాలయ్య గారు.